ఎంత దూరం వచ్చాం మనము? డే 17th అయితే వచ్చేసాం క్లాసు. టైలరింగ్ క్లాస్‌లో డే 17కి వచ్చాము. ఈరోజు మీకు చిన్న పాప ఫ్రాక్. సింపుల్‌గా మీరు ఓన్లీ 1 అవర్‌లో 350 ఎర్న్ చేయొచ్చు. మీరు బ్లౌజ్ పీస్ ఉన్నది కాటన్ బ్లౌజ్ పీసు, కాటన్ లైనింగ్ బ్లౌజ్ పీస్ ఓన్లీ మీకిది చాలు. 1 అవర్‌లో మీరు ఈ 350 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. చూడండి. ఇంకా మీరు దీనికి డిజైన్ పెడితే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బయట పెట్టే పని లేకుండా మీరు ఓన్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఓన్లీ 150 అంతా మీకు చార్జ్ అయితుంది అంతే. ఎక్కువ కాదు. ఈ కాటన్ క్లాత్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్. ఆ క్లాత్ మాత్రం అవుతుంది. ఇంకా మీకు ఇంట్లో ఏమన్నా శారీస్‌లోటివి బ్లౌజ్ పీసెస్ అలా ఉంటాయి గదా! ఆ బ్లౌజ్ పీసెస్ కూడా మీరు చిన్న పిల్లలకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. మన పిల్లలకి మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓన్‌గా అయినా కూడా. చూడండి. సింపుల్‌గా ఫ్రిల్స్ అయితే ఎంత బాగా వచ్చాయి చూడండి. గోల్ చాలా బాగా వచ్చింది చూడండి. నెక్ చూడండి. వీ నెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చాను. ఇది హుక్స్ వస్తుంది. ఇలా వేసుకోవచ్చు. ఇదొచ్చి థ్రెడ్ చూడండి. మీకు పాపకి లూజ్ కావాలన్నా, టైట్ కావాలన్నా థ్రెడ్స్ కూడా వచ్చాయి. మీకు సింపుల్‌గా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను. మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ చేశాను. చూడండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారు అని చెప్పి నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఎంతమందికి యూజ్ అయింది? సింపుల్‌గా అయితే ఎవరు స్టిచ్చింగ్ చేసుకోగలిగారు మన ఛానెల్‌లో వీడియో చూసి అని ఒక కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. చూడండి. ఓన్లీ ఈ కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి గదా! ఈ కాటన్ బ్లౌజ్ పీస్‌తోనే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసింది. మీరు ఎంత వరకు ఏసుకోవచ్చు? చిన్న పిల్లలకి మీరు 6 మంత్స్ పాప నుంచి ఒక 1 ½ ఇయర్ పాప వరకు వేసుకోవచ్చు. మీరు ఒకవేళ చిన్న పాప అనుకుంటే మీకు లెంత్ అనిపిస్తుందంటే మీరు టైట్ ఇలా ఫిట్ చేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టక్ వేసుకునేయొచ్చు. మీకు పైకొస్తది. కుంచెలు చూడండి. ఎంత బాగా వచ్చింది ఫ్రిల్స్. బాగా గోలొచ్చింది కదండీ! బయట తీసుకునే బదులు మనమే ఓన్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత క్యూట్‌గా ఉంటాయి చూడండి ఫ్రాక్స్. చాలా బాగా అయితే మనకి నచ్చినట్లయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి రివర్స్ తిప్పిస్తాను. మీకు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. లోపల ఏమన్నా థ్రెడ్స్ అలా మీకు స్టిచ్చింగ్ ఏమన్నా కనిపిస్తున్నాయేమో చూడండి. థ్రెడ్సే లేకుండా మనము మొత్తం అంతా ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపించాను చూడండి వీడియోలో. ఇక్కడ ఏమి కుచ్చుకోకుండా మీకు ఓవర్‌లాక్ కూడా చేసే అవసరం లేకుండా స్మూత్‌గా పిల్లలకైతే కుచ్చుకోకుండా నీట్‌గా ఉంటది. ఫ్రాక్ అయితే స్మూత్‌గా ఉంటుంది క్లాత్. మీరు ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకా పెద్ద పిల్లలైతే ఇంకొంచెము ఇలాగే కొంచెం మెజర్‌మెంట్స్ ప్రకారము చేంజ్ అయితుందంతే. పిల్లల మెజర్‌మెంట్స్ ప్రకారము. చూడండి. చాలా బాగుంది గదా! ఎవరికి అయితే మీకు బాగా నచ్చింది ఈ ఫ్రాక్ అని చెప్పి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి బాగుంది అనంటే. ఈ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ సెట్ వస్తాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. బయట కూడా 350 రూపీస్. మన సబ్స్క్రైబర్స్‌కి మాత్రము నేనొచ్చేసి దీని కాస్ట్ 220 రూపీస్‌కి మీకు ఇస్తున్నాను. మీరు కావాలనుకునే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ 220 రూపీస్. 350 రూపీస్ బ్యాంగిల్స్ మీకు 220 రూపీస్‌కే నేను మీకు ఇస్తున్నాను. ఆఫర్ ఇదండి. సైజెస్ ఉన్నాయి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజెస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి రండి. ఇంకేమైనా వేరే బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలన్నా, ఏవైనా కావాలని చెప్పినా కూడా మీకు ఫోటోస్ అందులో సెండ్ చేస్తాను. చూపిస్తాను. ఇందులో చూపించాలంటే అన్ని లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోలో. కుదరదు కదా! మనము స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. చాలా సింపుల్‌గా అయితే మీరు బాగా నీట్‌గా ఇలా బాగా గోల్ వచ్చేలాగా ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. స్మూత్‌గా ఉంటుంది. క్లాత్ కూడా పిల్లలకి కుచ్చుకోదు. సమ్మర్ గదా అండి! సమ్మర్‌లో అయితే మీకు ఇంకా చాలా బావుంటుంది. ఇలాంటి క్లాత్‌తో పిల్లలకి మనం స్టిచ్చింగ్ చేస్తే సమ్మర్‌లో అయితే ఇంకా చాలా స్మూత్‌గా వాళ్ళకి బాగా మెత్తగా ఉంటది ఈ క్లాత్. వీడియో మొత్తం చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకైతే సింపుల్‌గా, ఈజీగా అయితే చెప్పించాను. ఇంకేమండి లేటు మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము.
ఇది 6 మంత్స్ నుంచి 1½ ఇయర్ బేబీ వరకు వేసుకోవచ్చు. 1 మీటర్ క్లాత్ తీసుకోండి. బ్లౌజ్ పీస్ అన్నా తీసుకోండి కాటన్‌ది. లేదంటే మీ ఇంట్లో బ్లౌజెస్ ఎక్స్‌ట్రా మీరు స్టిచ్చింగ్ చేసుకోకుండా ఉంటారు గదా! శారీస్‌లోటివి అవైనా పర్లేదు. ఏదైనా కానీ మీరు స్టిచ్చింగ్ ఏది చేసుకోవాలి అనుకుంటున్నారో అది 1 మీటర్ క్లాత్ తీసుకోండి. దానికి లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్స్‌గా ఇలా మడుచుకోండి క్లాత్‌ను. 4 మడతలుగా ఇలా మర్చుకోండి. 4 మడతలు. నేను కింది సైడు లెంతొచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 11 ఇంచెస్ దగ్గరకి పెట్టుకొని ఇలా మార్కేసుకున్నా. ఇప్పుడు మార్కేసుకున్నాం గదా! అక్కడ స్ట్రెయిట్‌గా కట్ చేసుకుందాం. చూడండి డబుల్ పీస్ ఒస్తుంది. 2 మీటర్స్ ఒస్తుంది. ఫుల్లు వెడల్పొచ్చేసి మనకి గోలు ఫ్రాకు ఫుల్లు 2 మీటర్స్ ఒస్తది. అప్పుడే మనకి బాగా కుంచు పడుతుంది కదా! ఫ్రిల్స్ పడతాయి. వెడల్పు బాగొస్తది. పిల్లలకి చూసేకి బావుంటది. వేసినా కూడా బుడ్డగా ఉంటది గౌనయితే. ఇప్పుడు పైన పార్ట్ కట్ చేసుకుందాం. నేను లెంతొచ్చేసి 9½ ఉంది. 9 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. హాఫ్ ఇంచు అయితే స్టిచెస్‌లోకి వెళ్తుంది కాబట్టి 9 ఇంచెస్ నేను లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్. ఓపెన్ ఒస్తుంది గదా! నెక్ ఓపెను అక్కడ 2 ఇంచెస్ మార్కేసుకుంటున్నా. 2 ఇంచెస్ వేసుకోండి. ఇప్పుడు మీరు నెక్ ఫ్రంట్ సైడ్ గాని, బ్యాక్ సైడ్ గాని నెక్ ఎంత పెట్టుకుంటారో అంత. నేనొచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా. హాఫ్ ఇంచు వచ్చేసి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది. 3 ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ ఒస్తుందనమాట. 3½ ఇంచు టోటలు పెట్టుకున్నాను. చూడండి 3½ ఫుల్ ఒస్తుంది. హాఫ్ ఇంచు వచ్చేసి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది. షేప్ బాగా నీట్‌గా వేసుకోండి. ఇప్పుడు షోల్డర్. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ వేసుకుంటున్న మార్కు. హాఫ్ ఇంచు వచ్చేసి మనకి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్‌ట్రా పెట్టుకున్నా. ఇక్కడొచ్చేసి సంక దగ్గర ఇక్కడ 4 ఇంచెస్ మార్కేసుకుంటున్నా. నెక్స్ట్ ఇలా రౌండ్ తీసుకోవాలి. తక్కువే కావాలనుకున్నా. ఇక్కడ ఎక్కడన్నా లూజ్ ఒస్తది గదా! సంక దగ్గర అలా కాకుండా కొద్దిగా తక్కువే పెట్టుకున్నాను. 1½ ఇంచు పెడతాం మామూలు బ్లౌజ్‌కి. దానిపైన కొద్దిగా తగ్గించి పెట్టాలని చెప్పి ఇలా నేను రౌండ్ గీసేటప్పుడు కొద్దిగా నేను తగ్గించి పెట్టాను. చూడండి. ఇలా ఇది డబల్ ఒస్తుంది కదా! ఇలా డబల్‌ని కట్ చేసేసేయండి. బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్. నెక్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోండి. మనం మార్కేసిన దగ్గర. అప్పుడే మనం కట్ చేసుకోలేదు కదా! ఇప్పుడు కట్ చేసుకోండి. మీరు ఇలా లైనింగ్ ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదా పైన క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. లైనింగ్ వచ్చేసి దీని మెజర్‌మెంట్‌కి మీరు మళ్ళా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దీని మెజర్‌మెంట్‌కి స్టిచ్చింగ్ చేసుకొని దాంట్లో ఎక్స్‌ట్రా తీసేయొచ్చనమాట. చూడండి వీ నెక్ షేప్ ఇలా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా. హాఫ్ ఇంచు వదిలేసాను క్లాతు. హాఫ్ ఇంచు వదిలేసి 3½ ఇంచు పెట్టుకున్నాను మార్కు.
షోల్డర్ దగ్గర ఓపెన్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్న. రౌండ్ నెక్ వేసుకుంటున్నా నేను బ్యాక్ సైడ్ వచ్చేసి. చూడండి ఇలా రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి కట్ చేసుకుందాం. నార్మల్‌గా అలాగే వేస్తారు కదా! కొన్ని డ్రెసెస్‌కి. అప్పటికి పిల్లలకి వేయడానికి, తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, అలా కాకుండా మీకు ఫ్రీగా పిల్లలకి వేయడానికి, తీయడానికి ఉండేలాగా మనకి హుక్స్ ఏసుకుంటే బెటరు. అందుకే ఓపెన్ పెట్టాను. జిప్ అయినా మనం వేసుకోవచ్చు. హుక్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా సెంటర్‌కి హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని మెజర్‌మెంట్ తీసుకుందాం. క్లాత్ వచ్చేసి 1 మీటర్ ఉంది. నేను 1 మీటర్‌లో 70 తీసుకుంటున్నా. 70 సెంటీమీటర్స్. ఇక్కడ మార్క్ ఏసుకునేయండి. ఇప్పుడు మనకి లెంత్ ఎంతుందో చూసుకోండి క్లాత్. దానిపైన ఒక హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోండి. హాఫ్ ఇంచు అంతా తక్కువ పెట్టుకోండి లైనింగొచ్చి. ఇక్కడ మార్క్ ఏసుకుంటున్నా. ఇలా మార్క్ ఏసుకునేసేయండి. ఇలా కట్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా కట్ చేసుకునేసేయండి. ఇదిప్పుడు ఫ్రంట్ సైడ్‌కి, బ్యాక్ సైడ్‌కి కట్ చేసుకునేసాము. కింది సైడ్ పార్ట్ వచ్చేసి ఫ్రాక్‌కి ఈ సైడ్‌కి పెట్టుకునేద్దాం. పై పార్ట్‌కి లైనింగ్ కట్ చేసుకుందాం. ఆ లైనింగ్‌లోనే మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌ని మనము కట్ చేసుకుందాం పై పార్ట్‌కొచ్చేసి. లైనింగ్ పీసెస్ వచ్చి కింద సైడ్ వచ్చేసి 2 పీసెస్ ఉన్నాయి. మనకి ఫ్రంట్‌కి, బ్యాక్ సైడ్‌కి 2 సైడ్‌కి వస్తుందన్నమాట. ఇలా డబుల్‌గా ఉంది కదా! కట్ చేసుకునేసేయండి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్‌కి. ఇప్పుడు ఫ్రాక్ అయితే కట్ చేసుకునేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నా. ఇందులో వర్క్ ఎక్కువుంది కదా! మనం హుక్స్ పట్టి, కాజా పట్టి ఇవంతా పెట్టుకోవాలి కదా! అందుకే ఫస్ట్ ఈ స్టిచ్చింగ్ చేసుకునేద్దాం. రౌండ్ నెక్ ఉంది కదా! ఈ రౌండ్ నెక్‌కి ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఒక పాయింట్ క్లాత్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకోండి రౌండ్‌గా. ఇప్పుడు ఆ సైడ్ కూడా ఇలా పెట్టుకునేసి క్లాత్‌ని దీంతో పాటే దాన్ని స్టిచ్చింగ్ చేసుకోండి రౌండ్ నెక్‌కి. కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్‌కి వేస్ట్ క్లాత్ కట్ చేసుకునేసేయండి.
ఇప్పుడు సెంటర్‌లో జాయింట్ చేసాం కదా! అది కట్ చేసుకునేసేయండి. ఈ క్లాత్‌ని ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసుకునేయండి. లైనింగ్ క్లాత్‌ని ఆ సైడ్‌కి తీసుకునేసి, ఇప్పుడు మీరు క్లాత్ పెట్టేటప్పుడే పై క్లాత్‌నొచ్చేసి లోపల సైడ్‌కి పెట్టుకోవాల. స్టిచ్చింగ్ చేసే ముందే. ఇప్పుడు పై పార్టొచ్చేసి క్లాతొచ్చేసి పైన క్లాతొచ్చేసి ఇప్పుడు రివర్స్ తిప్పించుకుంటాం కదా! అప్పుడు పైకొస్తుంది. పైన సైడు నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోండి ఫినిషింగ్. ఒకే లెవెల్‌లో రావాలి థ్రెడ్. ఎంత స్పేస్ వదులుతారో స్టార్టింగ్‌లో, ఎండింగ్ గూడా అదే స్పేస్ రావాలి. ఎందుకంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. లేదా థ్రెడ్ కనిపిస్తుంది కదా! మనకి అప్పుడు గలీజ్‌గా ఉంటుంది థ్రెడ్ అయితే. అలా కాకుండా నీట్‌గా ఫినిషింగ్ జేసుకోండి. ఏదైనా గాని మీకు నిదానమైనా కూడా నీట్‌గా స్టిచ్చింగ్ జేయండి స్టార్టింగ్‌లో. మళ్ళా తర్వాత మీకు స్పీడ్ అదే వస్తుంది. మీరెంత స్పీడ్ చేసినా నీట్‌గా ఫినిషింగ్ చేయగలుగుతారు. స్టార్టింగ్‌లో మీరు స్పీడ్‌గా అయిపోనియనని చెప్పి స్పీడ్‌గా స్టిచ్చింగ్ జేసి క్రాసు అలా ఇలా స్టిచ్చింగ్ జేస్తారు గదా! తర్వాత అదే అలవాటుగా అయిపోయి, మళ్ళా నార్మల్‌గా కూడా స్పీడ్‌గా మీకన్నీ వచ్చినంక గూడా అలాగే చేసేస్తారు. ఎలా అంటే అలా. అలా స్టార్టింగ్‌లోనే మనము నీట్‌గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే, మళ్ళా తర్వాత గూడా బాగా ఫినిషింగ్ నీట్‌గా, స్పీడ్‌గా అయినా గూడా మీరు స్టిచ్చింగ్ చేసేస్తారు. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసి, ఇలా క్లాతుల్ని జాయింట్ చేసుకునేసేయండి. బ్యాక్ సైడ్ పార్టు ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకుందాం. బ్లౌజ్‌కేస్తారు గదా మీరు, అలాగే దీనికి వేసుకోవాలి. వేస్ట్ క్లాత్ ఉంది గదా! మనం కట్ చేసుకున్నప్పుడు, ఆ క్లాత్‌లో కొద్దిగా కట్ చేసుకోండి హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి. లోపల సైడ్ నుంచి పైన సైడ్‌కి స్టిచ్చింగ్ జేసుకోవాలి కాజా పట్టీకి. ఇలా లాస్ట్‌లో ఫోల్డింగ్ జేసుకొని స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్ తిప్పిచ్చి పైన సైడ్‌కి ఫోల్డ్ చేసుకునేసి స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే చెప్పండి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోస్‌లలో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇంకా క్లియర్‌గా జూమ్ చేసి చూపిస్తా. ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. కాజా పట్టీకొచ్చేసి మీరు కాజాలు వేసుకునేటికంటే హ్యాండ్‌తో అయినా వేసుకోవచ్చు. లేదా ఇలా మిషన్‌తో అయినా కూడా ఇలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. గుర్తు వేసుకోండి. ఎన్ని హుక్స్ ఏసుకోవాలి అనుకుంటున్నారో అన్నీ మార్కేసుకునేసేయండి. నేను అందాజు పైన మార్కేసాను. మీరు కావాలంటే టేప్‌తో మెజర్‌మెంట్ తీసుకొని మార్కేసుకోవచ్చు. ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్చింగ్ జేసుకుందాం. ఇదొచ్చేసి మనము పైనుంచి లోపలికి ఫోల్డింగ్ జేసుకోవాలి.
అది లోపల నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! కాజా పట్టి, హుక్స్ పట్టి రివర్స్ అన్నమాట. పైనుంచి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి మనం స్టిచ్చింగ్ చేసుకునేసాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. పైకొచ్చే క్లాత్ వచ్చేసి లోపల సైడ్‌కి లైనింగ్ సైడ్‌కి మళ్ళించుకోండి. రివర్స్. ఇలా రివర్స్ మళ్ళించుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సెంటర్‌లో వేస్ట్ కట్ చేసుకునేసాము. కచ్చా వేసుకోండి సెంటర్‌లో. మీకు నెక్ నీట్‌గా వస్తది. షేప్ వస్తది బాగా. ఇప్పుడు చుట్టూరా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఫినిషింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను గదా! స్టిచ్చింగ్ ఎంత నీట్‌గా కనిపిస్తే అంత బావుంటుంది ఫ్రాక్ కూడా. ప్లెయిన్ ఫ్రాక్ కదా! అందుకే స్టిచ్చింగ్ నీట్‌గా కనిపించాలి. అంటే మనము కుట్లు వేసుకుంటాం గదా! ఆ కుట్లు ఆ క్రాస్, ఈ క్రాస్ సైడ్‌కి అలా వెళ్తూ ఉంటది గదా! మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా లాస్ట్‌లో బిగినర్స్‌కి అలా. అలా కాకుండా మీరు నిదానమైన నీట్‌గా కుట్లు వేసుకోండి. సైడ్‌కి కుట్లు కనిపించకుండా స్ట్రెయిట్‌గా నైస్‌గా కనిపించేటట్లు అనని చెప్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌కి స్టిచ్చింగ్ చేసుకొని జాయిన్ చేసుకునేసేయండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి తిప్పించి షోల్డర్ దగ్గర మనము ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కొంచెం టక్ వేసుకుందాం. షోల్డర్ దగ్గర హాఫ్ తీసుకోండి స్ట్రెయిట్‌గా. ఆ స్ట్రెయిట్‌గా తీసుకున్న దగ్గర కింది సైడు ఇలా పట్టుకునేసేయండి టక్కు. ఈ సైడ్ అంతే. కరెక్ట్‌గా షోల్డర్‌కి హాఫ్‌కి హోల్డింగ్ చేసుకునేసి ఇలా మడుచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇలా అంతే అండి. సింపుల్‌గా అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ కచా వేసుకోండి. మీకు జాయింట్ చేసుకునేటప్పుడు సెంటర్‌కి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా! సో, అందుకే సెంటర్‌కి ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి కచా వేసుకోండి. ఇప్పుడు మనము టేప్‌తో మెజర్‌మెంట్ తీసుకోండి. లెంత్ ఎంతుంది అనని చూసుకోండి ఒకసారి.
ఎక్స్‌ట్రానే పెట్టుకున్నాము. ఇప్పుడు కింది సైడ్ పార్ట్ ఉంది గదా! దీనికొచ్చేసి ఫ్రిల్స్ ఏసుకుందాం. చాలా చిక్కగా వస్తాయండి. మీకు వన్ సైడ్‌కి 1 మీటర్ వస్తుంది గదా! 2 మీటర్స్ వస్తుంది చిన్న పాపకైనా గోలు. ఫ్రిల్స్ బాగొస్తది. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మీరు ఒకే లెవెల్‌లో స్టిచ్చింగ్ జేసుకోవాలి పైన సైడ్. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా కాకుండా ఒకే లెవెల్‌లో స్టిచ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ జేసుకుంటూ. చూడండి ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి ఫ్రిల్స్ అంతా. నీట్‌గొచ్చింది కదండీ! మెజర్‌మెంట్ చూసుకోండి. నడుం మెజర్‌మెంట్ 11 ఇంచెస్ ఉంది. లెంత్ మనకు సరిపోతుంది 11 ఇంచెస్. చిన్న పాప కదండీ! సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి దీని మెజర్‌మెంట్‌కే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్‌కొచ్చేసి మనకి ఫ్రిల్స్ పెద్దవైనా పర్వాలేదు. వేసుకునేసేయండి. చూడండి ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇది ఒక పార్ట్ చూపిచ్చాను కదా! వన్ సైడ్‌ది. రెండో సైడ్‌ది కూడా మీరు అలాగే స్టిచ్చింగ్ జేసుకోండి. సేమ్ ఇలాగే అండి. దీన్ని స్టిచ్చింగ్ జేసుకునేసేయండి. ఇదిగోండి దీన్ని ఇలాగే స్టిచ్చింగ్ జేసుకునేసేయండి. సేమ్ అంతే అండి. ఇప్పుడొచ్చేసి మనము జాయిన్ చేసుకుందాం. పై పార్ట్స్‌కొచ్చేసి జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పిస్తాను. ఇప్పుడు సెంటర్‌లో దీనికి కచ్చా వేసుకున్నారు గదా! అలాగే కింది సైడ్ పార్ట్‌కి కూడా సెంటర్‌కి ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి ఇక్కడ కచ్చా వేసుకోండి. ఇప్పుడు స్టిచెస్ వచ్చేసి పైన సైడ్‌కొచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు లోపలికి స్టిచెస్ వెళ్ళిపోయి కింది సైడ్ కూడా మీకు ఫినిషింగ్ నీట్‌గా ఉండాలి కదా! కుచ్చుకోకుండా, దారాలు రాకుండా అలా నీట్‌గా ఉండాలి అంటే ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్ తీసుకోండి. ఈ క్లాత్‌నొచ్చేసి రివర్స్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ జేసుకోవాలి. చూడండి స్టిచెస్ అన్నీ లోపల సైడ్‌కి వెళ్ళిపోతాయి. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. పిల్లలకి సహించకున్న ఉడుక్కి ఎండల కాలం సమ్మర్‌లో అలా ఉంటుంది కదా! అలా లేకున్నా మీకు నీట్‌గా ఫినిషింగ్ వెళ్ళిపోతుందనమాట. దారాలు గూడా రావు బయటికి. ఇలా నీట్‌గా లోపలికేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి ఫినిషింగ్ నీట్‌గా వచ్చేస్తుంది. లోపల సైడ్ కూడా కుట్లంతా లోపలికెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుందనమాట. ఫ్రిల్స్ చూడండి ఎంత బావున్నాయో. మీకింకా ఫుల్ కంప్లీట్ అయితే ఫ్రాక్ అయితే అసలు వేస్తే చిన్న పిల్లలకి చాలా బావుంటుందండి ఇదైతే. డీసెంట్‌గా చాలా బావుంటుంది. కాటను సమ్మర్‌లో గాని గ్రాండ్‌గా గూడా కనిపిస్తుంది ఫ్రాక్స్. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడు మనం జాయిన్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంది కదా! అది సెపరేట్ ఉన్నాయి కాబట్టి, ఇలా ఉక్స్ పట్టీని కాజా పట్టీ మీద పెట్టేసి కొద్దిగా ఇలా జాయిన్ చేసుకునేసేయండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెంటర్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి కచా వేసుకోండి సెంటర్‌లో. మనం జాయిన్ చేసుకోవడానికి. ఇది కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి కచా వేసుకోండి. ఇప్పుడు మీకు చెప్పాను గదా! సేమ్ అలాగే అండి. పైన సైడ్‌కొచ్చేలాగా స్టిచెస్ వేసుకోండి. అది గూడా మీరు ఎక్కువ స్టిచ్ చేసుకోవద్దండి. లాస్ట్‌లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్‌లో వేసుకోండి స్టిచ్. ఒక్క పాయింట్ అలా వేసుకోండి. ఇలా ఎక్స్‌ట్రా దారాలొచ్చుంటాయి గదా! ఈ దారాలంతా నీట్‌గా కట్ చేసుకునేసేయండి. మీరు రివర్స్ లోపలికేసుకున్నప్పుడు మళ్ళీ పైకి రాకుండా ఉంటాయి. ఇలా దారాలు ఫినిషింగ్ నీట్‌గా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు రివర్స్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి. ఇలా నీట్‌గా అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి జాయిన్ చేసుకునేద్దాం. షోల్డర్ దగ్గర గూడా అంతే అండి. మీకు ఏమి క్లాత్, దారాలు ఏమి రాకుండా మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఎక్కడే గాని మీకు ఓపెన్ లేకున్నా థ్రెడ్స్ అలా స్టిచ్చింగ్ జేసి చూపిచ్చాను ఫ్రాక్ అయితే. ఇప్పుడు ఇది తీసుకునేసి పైన సైడ్ జాయిన్ చేసుకోండి స్టిచెస్. మీకిప్పుడు నడుము దగ్గర ఎలా చూపిచ్చానో అలాగే పైన సైడ్‌కొచ్చేలాగా ఒక పాయింట్ అలా స్టిచ్చింగ్ జేసుకోండి జాయింట్. మళ్ళీ అక్కడ గూడా అంతే. రివర్స్ తిప్పించినప్పుడు మీకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు రివర్స్ ఏసుకునేసి ఇప్పుడు జాయిన్ చేసుకోండి. చూడండి మీకు ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తుందా? ఎక్కడ థ్రెడ్ కనిపించకున్నా మీకు స్టిచ్చింగ్ జేసి చూపిచ్చాను. అసలు ఓవర్‌లాక్ కూడా చేయనవసరం లేదు. ఈ ఫ్రాక్ అయితే ఓవర్‌లాక్ కూడా చేయనవసరం లేదు.
థ్రెడ్ అంటే మరి మీరు స్టిచ్చింగ్ థ్రెడ్ అనుకున్నారు. స్టిచ్చింగ్ థ్రెడ్ కాదండి. వేస్ట్ థ్రెడ్ ఉంటుంది గదా! మనకు కుచ్చుకుంటది పిల్లలకి. అదంతా లోపలికి ఎళ్ళేలాగా మీకు స్టిచ్చింగ్ చూపిచ్చాను కదా! ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మీకు లోపలికి వేసేలాగా చూపిస్తున్నాను చూడండి. ఈ థ్రెడ్స్, వేస్ట్ థ్రెడ్స్ మీకు కుచ్చుకోకుండా అన్నీ లోపలికెళ్ళేలాగా క్లియర్‌గా చూపిచ్చాను ఫ్రాక్స్‌కి. చూడండి లోపల సైడ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి స్లీవ్స్‌కి ఆ సైడు, ఈ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ జేసుకోండి. చూడండి హ్యాండ్స్ సైడొచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే అలాగే స్టిచ్చింగ్ జేసుకునేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ జేసుకునేసేయండి మీరే. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ జేసుకునేసేయండి షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం ఆ సైడు, ఈ సైడు. పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉండాలంటే కొద్దిగా లూజే పెట్టుకోండి. మరీ టైట్ లేకున్నా లూజే పెట్టుకోండి. నేనొచ్చేసి హ్యాండ్ దగ్గరొచ్చేసి 12 ఇంచెస్ వేసుకుంటున్నా. కింది సైడొచ్చేసి మనకి 11 ఇంచెస్ లాగా వచ్చేలాగా నేను వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ డ్రెస్‌ని ఇలా రివర్స్ తీసుకునేసి ఇంకో స్టిచ్ వేసుకునేసేయండి. సేమ్ ఈ సైడ్ కూడా అంతే. నడుము దగ్గరికి స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఈ హ్యాండ్ మెజర్‌మెంటే పెట్టుకోండి. వన్ సైడ్ స్టిచ్చింగ్ జేశారు గదా! ఆ మెజర్‌మెంట్‌కే ఇక్కడ స్టిచ్చింగ్ జేసుకోండి. లెంత్ జూసుకుందాం ఒకసారి మళ్ళీ. 11 ఇంచెస్ వేసుకుంటున్నా. ఈ సైడు 2 స్టిచెస్ వేసుకోండి.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని ఆ సైడు, ఈ సైడు పైన సైడ్‌కి తీసేయండి. రివర్స్. ఇలా తీసేసిన తర్వాత ఈ క్లాత్ ఉంది గదా! పైన క్లాత్‌ని కింది సైడ్ నుంచి ఇలా 2 జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఈ సైడ్ కూడా అంతే. ఇంకో సైడు అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఒక్కొక్కసారి అదే 8కి అలా వస్తుంది వీడియో అయితే. నాకి కొంచెము 2 డేస్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అయిందండి. అందుకే నేను 6కి పెట్టలేకపోయాను. వీడియో ప్రాబ్లమ్ వల్ల. అందుకే కొద్దిగా లేట్ అయింది. ఇంకటి నుంచి 6కే మీకు వీడియో అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఫ్రాక్స్ కూడా మీకు పెద్దవాళ్ళకని, పిల్లవాళ్ళకని మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇవి మీరు బిగినర్స్ కదా! ఇంకా నేను సింపుల్‌గా చూపిస్తున్నాను ఇలాంటి ఫ్రాక్స్. ఇంకా గ్రాండ్ వర్క్‌వి కూడా మీకు మన ఛానెల్‌లో అయితే వీడియోస్ ఒస్తాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను అప్‌లోడ్ చేస్తూనే మీకు వీడియో వచ్చేస్తుంది. చూడండి ఇలాగే లైనింగ్ క్లాత్ కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది చూడండి. ఇలాంటి మీకు ఇంకా మంచి వీడియోస్ ఒస్తాయి. మీరు నీట్‌గా ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలి, ఏ డిజైన్స్ పెట్టుకోవాలి, న్యూ డిజైన్స్ వచ్చేటివన్నీ మన ఛానెల్‌లో అయితే నేను అప్‌లోడ్ జేస్తాను. ఈ 30 డేస్ మీకు బిగినర్స్ కాబట్టి సింపుల్‌గా అయితే మీకు చూపిస్తున్నాను. సేమ్ ఈ సైడ్ కూడా పైన క్లాత్ సైడ్‌కి తీసుకునేసేయండి. కింద స్టిచెస్‌లో ఏమన్నా పడకున్నా సైడ్‌కి తీసుకునేసి ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా వస్తది మీకు. ఏది రాదనని భయపడొద్దండి. అస్సలు భయపడొద్దండి. మీరు ట్రై చేస్తే తప్పకుండా వస్తది. ఇప్పుడు ఈ సైడ్స్‌లో ఉంది కదా! మీకు ఓవర్‌లాక్ చేసుకుంటే అది కూడా కుచ్చుకుంటుంది. అదేం అవసరం లేదండి. ఇలా లోపలికి ఆ సైడ్ క్లాత్, ఈ సైడ్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి, ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. మీకు ఈ వీడియోస్‌లలో మీకు ఆల్రెడీ చూపిచ్చాను, చెప్పాను. ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి అనని చెప్పి. అసలు మీకు కుచ్చుకోదు పిల్లలకి. స్మూత్‌గా మెత్తగుంటది ఫ్రాకయితే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్‌లో అడగండి చెప్తాను. ఈ సైడ్ కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి. మనము ఫ్రాకొచ్చేసి ఇంకా లూజే పెట్టుకున్నాం కదా! పిల్లలది. మీకు 2 స్టిచెస్ అయితే చూపిచ్చాను. ఆ సైడు, ఈ సైడు. క్లాత్ కావాలంటే మీరింకా ఎక్స్‌ట్రా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రాకయితే మీకు ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చాలా నీట్‌గా, బాగా కుంచుళ్ళొచ్చేలాగా, మెత్తగా ఉంటుంది. పిల్లలకి గూడా సాఫ్ట్‌గా ఉంటుంది. మీరిలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఓన్లీ మీకు 1 మీటర్, 1 మీటర్ క్లాత్‌తోనే మీరిలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు నీట్‌గా. ఇంకా దీనిలో డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకవి కూడా చూపిస్తానులెండి. మీరు ముందు ముందు వీడియోస్‌లలో మీకవి కూడా బాగా చూపిస్తాను. చూడండి. హ్మ్. మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ ఇస్తే మీరింకా కొద్దిమందికి రీచ్ అవుతది గదా! వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అయితాయి. వాళ్ళకి గూడా ఏదైనా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ పిల్లలకి స్టిచ్చింగ్ జేసుకుంటారు. డబ్బులు గూడా సంపాదించుకుంటారు ఇవి స్టిచ్చింగ్ జేసి. అందుకే ఒక లైక్ ఇవ్వండి. ఇంగా కొంతమందికి రీచ్ అవుతాయి మన వీడియోసు. ఫ్రాక్ అయితే ఎలా ఉంది? ఎలా స్టిచ్చింగ్ చేశాను? అనని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.